అవుతుందా చూడా ఏముందా రాళ్ళ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. చాలా రోజుల తర్వాత అయితే మంచి వ్లాగ్తో అయితే వచ్చేసాను. చాలా రోజులు అయిపోయింది అసలు మన యూట్యూబ్ ఛానల్లో వ్లాగ్స్ అయితే చేసి. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ఖచ్చితంగా మీరు వ్లాగ్స్ అన్నీ కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. మీరు థంబ్నైల్ చూసి వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వ్లాగ్లో అయితే నేను మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడెక్కడ మనం వజ్రాలు అనేటివి వెతుకుతున్నాం, మనం వెళ్ళిన చోట నిజంగానే వజ్రాలు ఉన్నాయా లేదా, ఫుల్ వీడియో అయితే చూడండి. లాస్ట్ వరకు అయితే ఈ వ్లాగ్లో మొత్తం డీటెయిల్స్ కూడా చూపిస్తాను. అలా మన డెస్టినేషన్ కోసం అయితే మనం ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. మీలో ఎంతమందికి ట్రైన్ జర్నీ అన్నా ట్రైన్లో వెళ్ళడం అన్నా ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట ట్రైన్లో వెళ్ళడం అంటే. అలా మా ఊరి నుంచి ట్రైన్ జర్నీ చేసిన తర్వాత ఫైనల్గా మనం ఎక్కడికి రావాలో ఆ డెస్టినేషన్కి అయితే చేరుకున్నాం అనమాట. చాలా టైం అయితే పట్టింది. ఇక్కడైతే చూడండి, రైల్వే స్టేషన్లో దిగగానే చూసుకున్నట్లయితే ఇక్కడ కోతులు అయితే ఆడుకుంటూ ఉన్నాయన్నమాట. కోతులు అన్నా కానీ చాలా ఇష్టం అందుకే ఇదైతే నేను ఈ షాట్ అనేది షూట్ చేయడం జరిగింది. అలాగే మేమైతే మేము టిఫిన్ చేసి బయలుదేరిపోయామన్నమాట. ఈ ఏరియాస్ మొత్తంలో అనంతపూర్ డిస్టిక్, కర్నూలు డిస్టిక్ మొత్తం అయితే ఉగ్గాని వడ ఫేమస్ అనమాట. అలా టేస్ట్ చేసేసాం. ఫైనల్గా అయితే మనం జొన్నగిరి ప్రాంతానికి అయితే చేరుకునేసాం. ఇక్కడి నుంచే వజ్రాల వేట, ఎవరైతే వజ్రాలు వెతకాలనుకుంటున్నారో అందరూ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారనమాట. మనం కూడా ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసేసాం. ఫైనల్గా అయితే ఫ్రెండ్స్ మనం వజ్రాలు వెతుకుతారు చూడండి, ఆ స్పాట్కి అయితే చేరుకున్నాం అనమాట. ఎన్నో కష్టాలు అయితే పడి ఇక్కడైతే చూడండి రోడ్డు పక్కనే చూసుకున్నట్లయితే వజ్రాల కోసం అయితే వెతుకుతూ ఉన్నారనమాట. చలో ఇంకా మనం కూడా వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చిన తర్వాత అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ముసలి వాళ్ళ వరకు వెతుకుతూనే ఉన్నారనమాట. ఫ్యామిలీలే వచ్చేసి. మేము ఇక్కడ వచ్చిన తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి మన బ్యాడ్ లక్కో ఏమో తెలియదు కానీ గుడ్ లక్కో వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట. కానీ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వర్షం పడితేనే వజ్రాలు అనేటివి పైకి అయితే వస్తాయి, అంటే భూమిలో నుంచి పైకి వస్తాయని అయితే ఇక్కడైతే అందరూ ముసలి వాళ్ళందరూ చెప్తున్నారనమాట. ఇక్కడైతే అండి కొంతమందిని అయితే అడిగి కనుక్కున్నాం అనమాట మనమైతే. వాళ్ళైతే కొన్ని వారాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు, కొన్ని నెలల నుంచి ఇక్కడే వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు, కొన్ని ఒక 6 months పైగా కూడా వచ్చి ఇక్కడే వజ్రాలు అయితే వెతుకుతున్నారంట. కొంతమందిని అయితే అడిగి కనుక్కున్నాం. ఇక్కడైతే చూడండి చాలా మందిలో అయితే డౌట్ అయితే ఉండొచ్చు, వజ్రాలు అనేటివి ఏ విధంగా వెతుకుతారు అని అయితే. ఇక్కడైతే ఒక ముసలాయనకి అయితే ఒక చిన్న డైమండ్ అయితే దొరికిందండి. మీరైతే ఖచ్చితంగా ఇదైతే చూడండి క్లియర్గా అయితే. అతనైతే చూపించాడనమాట. ఇతన్ని అయితే మనం అడిగాం, మీరు ఎన్ని రోజుల నుంచి వెతుకుతున్నారు తాత ఇక్కడ అని అడిగితే ఆయన అయితే దాదాపు 2 లేదా 3 నెలల నుంచి ఇక్కడే వెతుకుతున్నాడంట. ఫైనల్గా అయితే ఇవాళే మనం వచ్చిన రోజే వజ్రం అనేది దొరికింది అని అయితే చూపిస్తున్నాడు. ఇక్కడైతే చూడండి, మీకు క్లియర్గా కనపడుతుందో లేదో వీడియో పాజ్ చేసుకొని చూడడానికి అయితే ట్రై చేయండి. ఆ ముసలాయన చెప్పిన మాటలు విన్న తర్వాత నేనైతే నిజంగా షాక్ అయితే అయిపోయాను. అతనికి ఇంతకు ముందుగానే డైమండ్ అయితే దొరికిందంట. అది కూడా నేనైతే షూట్ చేశాను. పార్ట్ 2 వీడియోలో అయితే చూపిస్తా. నిజంగా చెప్తున్నా, నేను ఇక్కడికి రాకముందు అయితే కర్నూలు జిల్లాలోని జొన్నగిరి ప్రాంతంలో నిజంగా వజ్రాలు దొరుకుతున్నాయా లేదా అన్న డౌట్ అయితే ఉండేది. కల్లారా అయితే చూశానండి. మీరైతే స్క్రీన్ మీద అయితే గమనించండి, కల్లారా అయితే చూశాను. నిజంగా డైమండ్ అనమాట ఇదైతే. ఇంకా మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే పార్ట్ 2 వీడియోలో అయితే రియల్ డైమండ్ అనేది చూపిస్తాను, టెస్టింగ్ ఎలా చేశారో చూపిస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
గుర్తుపెట్టుకోండి.